యూపీఐపై ఛార్జీలకు లోక్సభ గ్రీన్ సిగ్నల్. ఎవరిపై ప్రభావం ఉంటుందనేది ఇక్కడ కీలక అంశంగా మారనుంది. చాలా మంది ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ నాయకులైనా ఇంకొంతమంది విమర్శించేటోళ్ళైనా ఈ యూపీఐ ఛార్జెస్ వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది అని అంటారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా ఒక కమాడిటీ గానో ఏదైనా వస్తువు కొనాలంటే అది 2-3 వేల కంటే ఎక్కువ ఉండదండి. వాళ్ళ మీదే బర్డెన్ పడుతుంది అనుకోవడం భ్రమ అవుతుంది. సో నిన్న నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, 95% మంది ప్రజల మీద యూపీఐ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, దాని మీద విధించే ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళ మీద ఎటువంటి భారం పడదనేది చాలా స్పష్టంగా చెప్పారు. యూపీఐ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. వాయిస్ ఓటుతో చర్చ లేకుండానే బిల్లు పాస్. యూపీఐపై ఛార్జీలకు చట్టపరమైన మార్గం. ఎండిఆర్ మినహాయింపు నిబంధన తొలగింపు. ఇంతవరకు ఏంటంటే ఎండిఆర్ ఉండేది, ఆ నిబంధనను కూడా తొలగించారు. ఇప్పుడు బ్యాంకింగ్స్కి వాటికి ఛార్జెస్ చేయడానికి చాలా సులభతరం అవుతుంది అనమాట. వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎండిఆర్ విధిస్తారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చిన అంశం. పెద్ద వ్యాపారులకే ఛార్జీలు వర్తించే అవకాశం. పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మీదనే ఛార్జెస్ ఎక్కువ పడుతుంటాయి. సాధారణ వినియోగదారులకు ప్రభావం ఉండదనే సంకేతాలు ఒకసారి చూద్దాం. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి కీలక మార్పులకు లోక్సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశానికి మార్గం సుముఖం చేసే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ సవరణ బిల్లు 2026ను లోక్సభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు పాస్ అయింది. ప్రస్తుతం యూపీఐ సహా కొన్ని డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ వసూళ్లు చేయకుండా చట్టపరమైన నిబంధన ఉండేది. ఇన్ని రోజులు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అలాగే మిగిలిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని ఎండిఆర్ అనే ఒక విధానంతో ఎటువంటి ఛార్జెస్ వేయకుండా చట్టం ఉండేదంట, నిబంధన ఉండేది. కానీ అది తొలగిపోయింది ఈ రోజుతోటి. తాజా సవరణతో ఆ నిబంధన తొలగనుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఏర్పడింది. బ్యాంకులైనా ఫిన్టెక్ సంస్థలైనా యూపీఐ లావాదేవీల మీద ఇప్పటి నుంచి ఛార్జీలు విధిస్తాయి. అవి కూడా ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ ఉంటేనే ఛార్జీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్టీజీఎస్, నెఫ్టీ లావాదేవీలపై సేవా రుసుములు అమల్లో ఉండగా యూపీఐకి మాత్రం మినహాయింపు ఉంది. కొత్త బిల్లుతో ఆ పరిస్థితి మారనుంది. ఇప్పటివరకు ఏంటంటే ఆర్టీజీఎస్, నెఫ్టీ లావాదేవీల మీదనే ఛార్జెస్ ఉండేది, కానీ ఇప్పటి నుంచి యూపీఐ మీద కూడా ఆ ఛార్జెస్ ఉండబోతున్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులపై కాదు, సాధారణ వినియోగదారులపై ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి మనం కూరగాయల మార్కెట్కి పోతాం. మనం ఎన్ని కూరగాయలు కొన్నా వారానికి సరిపడా ఎన్ని కూరగాయలు కొంటాం? మహా అయితే 1000 దాటుతుందా? 1000 దాటదు. సో అదేవిధంగా ఏదో బట్టల షాప్లకు ఎక్కడికో పోతాం, అది ఎప్పుడు ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇట్లా ఉంటుంది అనమాట. మనం క్లాతింగ్ షాపింగ్ చేసే ఆ ప్రక్రియలు. సో వాటిలో కూడా మనం ఖర్చు చేసినా కూడా అది 1-2 సార్లు ఎఫెక్ట్ అవుతాం, కానీ సంవత్సరం పొడుగుతూ ఉండదు కదా అది. నిర్దిష్ట పరిమితికి మించిన యూపీఐ లావాదేవీలు చేసే పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలకే వర్తించే అవకాశం ఉందని సమాచారం. వ్యాపారాలు చేసే వ్యక్తులకే ఇది వర్తిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థలకు ఆయుధం సమకూర్చడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడెందుకు తీసుకొచ్చారు అని అంటే, డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులకి, చెల్లింపు సేవల సంస్థలకి, మౌలిక సదుపాయాల సంస్థలకు ఆదాయాన్ని సమకూర్చడం కోసమే ఈ చట్టాన్ని తీసుకురావడం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఛార్జెస్ విధించకుండా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు నష్టాలు లేకపోతారు, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేరు. కాబట్టి వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలంటే కొద్ది గొప్ప ఛార్జెస్ని యూపీఐ మీద ఛార్జెస్ విధిస్తే వాటి ద్వారా వచ్చే ట్యాక్సెస్ తోటి కొద్ది గొప్ప ఆ సంస్థలని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. ఛార్జీల శాతం ఏ స్థాయి లావాదేవీలకు వర్తిస్తాయనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సంస్థలు తర్వాత స్పష్టం ఇవ్వనున్నట్టు నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు.